ఈరోజు మన దగ్గరికి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 ఇంజన్ సౌండ్ అని చెప్పేసి వస్తుందన్నమాట. సో చెక్ చేస్తే ఫైనల్గా దీనికి హైడ్రాలిక్స్ అయితే కంప్లైంట్స్ ఉన్నాయన్నమాట. 2 హైడ్రాలిక్స్ అలాగే ఇంజన్లో నుంచి కూడా గేర్ వేసినప్పుడు సౌండ్ అనేది వస్తుందన్నమాట. సో దానికోసమని కస్టమర్కి అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసినాము. సో ఇది ఫుల్ ఇంజన్ అయితే ఓపెన్ చేసుకోవాలని చెప్పినామన్నమాట. కస్టమర్ కూడా ఓకేనా చేసేయమని చెప్పారనమాట. ఓపెన్ చేస్తే 2 హైడ్రాలిక్స్ కంప్లైంట్స్ ఉన్నాయి టాబిట్ నాయిస్తోని, అలాగే గేర్ బాక్స్లో నుంచి కూడా లైట్గా సౌండ్ వస్తుందని చెప్పేసి ఫుల్ ఇంజన్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. నీట్గా హెడ్ బోర్ అనేది తీసేసి పక్కన పెట్టేసినాం అన్నమాట. సో పిస్టన్ చూస్తే బాగానే ఉంది. సో పిస్టన్ కూడా నడుస్తుంది అన్న, ఇంజన్ వేసుకోవాల్సిన అవసరం లేదు. దీనికి 2 హైడ్రాలిక్స్ అలాగే ఆ బేరింగ్స్ ఏదైతే కంప్లైంట్ ఉందో అది చెక్ చేసి చెప్తా అని చెప్పిన అన్న ఓకే అన్నారు. సో అలాగే మనము ఫుల్ ఇంజన్ అయితే ఇప్పడం అయితే స్టార్ట్ చేసాం అనమాట. సో పిస్టన్ వాల్స్ అవన్నీ బాగానే ఉన్నాయని చెప్పేసి సో అవన్నీ అయితే పక్కన పెట్టేసినాము. సో ఈ బుల్లెట్ ఆర్ క్లాసిక్ 350 దీనికి ఇంజన్ ఇప్పాలంటే హైడ్రాలిక్స్ అలా ఇప్పాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. వర్క్ కూడా అట్లనే ఉంటుంది. సో మనమైతే చాలా రోజుల తర్వాత అయితే ఒక బుల్లెట్ ఇంజన్ ఇప్పడం అయితే జరుగుతుందండి. సో నీట్గా క్లచ్ అసెంబ్లీ కానీ మ్యాగ్నెట్ అసెంబ్లీ కానీ సెల్ఫ్ గేర్స్ ఇవన్నీ చైన్ అవన్నీ రిమూవ్ చేసేసి ఇంజన్ అసెంబ్లీ మొత్తం కిందికి తీసుకున్నాం అన్నమాట. సో కిందికి తీసుకున్న తర్వాత ఫిట్టింగ్ ఓపెనింగ్ చేయడం అయితే స్టార్ట్ చేసినాము. సో క్రాంక్ చెక్ చేసినాము, క్రాంక్ అసెంబ్లీ కూడా బాగుంది. హైడ్రాలిక్స్ అయితే 2 కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి హైడ్రాలిక్స్ కొత్త వేస్తా అని చెప్పేసినాము. సో బండి ఇంజన్ అసెంబ్లీ అయితే తీసి బయట పెట్టేసినాము. సో బండి అయితే బయట పెట్టేసి ఇంజన్ చెంబర్స్ అయితే మెయిన్ చెంబర్లో ఓపెన్ చేయడం జరుగుతుందండి. ఇంజన్ కూడా చాలా అంటే చాలా వెయిట్ ఉందన్నమాట. అలాగే ఈ చెంబర్లో కూడా ఓపెన్ చేసి నీట్గా క్లీనింగ్ చేసేసి వర్క్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఓపెన్ చేసేస్తున్నాము. 2 మెయిన్ చెంబర్స్ కూడా ఓపెన్ చేసేసినాం అనమాట. ఒక్కొక్క చెంబర్ కూడా చాలా అంటే చాలా వెయిట్ ఉంది. ఇంచుమించు 5-6 kgs వరకు ఒక చెంబర్ ఉన్నట్టుంది. 8 kgs వరకు ఉంటుంది. సో అలాగే గేర్ బాక్స్ బేరింగ్ కూడా చెక్ చేసినాం, అలాగే బాగుంది. అలాగే క్రాంక్ అసెంబ్లీ కూడా బయటకు తీసినాం అనమాట. సో క్రాంక్ అసెంబ్లీ కూడా చెక్ చేస్తున్నాము. అలాగే గేర్స్ కూడా మనము రిమూవ్ చేసేసి పక్కన పెట్టేసి చెంబర్లు అయితే క్లీన్ చేసుకోవడం జరుగుతుందండి. క్రాంక్ అసెంబ్లీ కూడా బాగుంది. సో పక్కన పెట్టేసినాం, దాన్ని చెక్ చేసి బిగిన్ అసెంబ్లీ బాగుంటే అలాగే క్రాంక్ అని కూడా అంటాం అన్నమాట. చాలామంది దీన్ని క్రాంక్ అసెంబ్లీ అంటారు, కొంతమంది బిగిన్ అసెంబ్లీ అంటారు. సో బాగుంటే అది పక్కన పెట్టేసినాం అన్నమాట. ఈ సెలెక్టర్లు దిగాలన్నా కూడా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందండి దీనికి. ఇంకోటి గేర్లు, సెలెక్టర్ పిన్స్, సెలెక్టర్ హబ్బు, దీన్ని జిలేబీ హబ్ అని చెప్పేసి కొంతమంది అంటారు, గేర్ సెలెక్టర్ అని చెప్పేసి సెలెక్టర్ వీల్స్ అని కొంతమంది అంటారు. అవి కూడా చెక్ చేసినాము, అవి కూడా అంతా బాగానే ఉన్నాయి. అలాగే గేర్లు కూడా బాగున్నాయి. షాఫ్ట్ చెక్ చేసినాము, గేర్ షాఫ్ట్స్, కౌంటర్ షాఫ్ట్ ఇవి బాగానే ఉన్నాయి. ఆఖరికి ఫైనల్గా స్పాకెట్ షాఫ్ట్ కింద వచ్చే ఒక బేరింగ్ అయితే పోయిందన్నమాట. అది కన్ఫామ్గా మేము చెక్ చేసినాము. ఈ బేరింగ్ ఒక్క ఇష్యూ వల్ల ఇంత పెద్ద బండికి ఇంజన్ ఇప్పాల్సి వచ్చింది.